ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వ, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయక చవితి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని, మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు. వినాయక చవితి 2024లో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ 7 శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు. అది ఏమిటంటే, వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే, ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు, ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత, దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది, వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది, వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి, విఘ్నాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు, ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం. తదుపరి మిథున రాశి వారు ఈ వినాయక చవితి రోజున భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే మనకి అన్ని విధాలుగా విజయం వస్తుందనేటువంటి భావంతో ఏ విధంగా విజయాన్ని పొందుతామో మీరు తెలుసుకుందరు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని పూజించి ఉండ్రాళ్ళు 21 ఉండ్రాళ్ళు పాయసాన్ని స్వామివారికి సమర్పించి గరికతో పూజించి దేవదారు పత్రంతో విష్ణుక్రాంతి పత్రంతో స్వామివారిని పూజించిన స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్షాలను పొందగలుగుతారు.
మీ కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు. ఈ మిథున రాశి వారు ముఖ్యంగా స్వామివారిని పసుపుతోటి ఒక ముద్దగా తయారు చేసి ఆ పసుపు గణపతికి పూజించటం వల్ల అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మీ జీవితంలో మంచి సంఘటనలు జరుగుతాయి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి మార్గాన్ని చూపిస్తారు స్వామివారు. అలాగే మీ భార్యాభర్తలు విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలవడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో ఉన్నవారంతా కూడా అన్యోన్యత దాంపత్య జీవితంతో అందరూ కలిసిమెలిసి ఒకే మాట మీద నడవడం జరుగుతుంది. మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ గణపతి అనుగ్రహం వల్ల వచ్చి తీరుతాయి. కోర్టులో ఇబ్బంది పడుతున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా గణపతి అనుగ్రహంతో కొట్టివేస్తారు. మీకు విజయాన్ని సాధించేటువంటి యోగాన్ని ప్రసాదిస్తారు ఆ గణపతి. ఈ మిథున రాశి వారు ధూపదీప నైవేద్యములతోటి స్వామివారికి ఉండ్రాళ్ళు పాయసము నైవేద్యంగా సమర్పించి దేవదారు పత్రంతో విష్ణుకాంతి పత్రంతో స్వామివారిని పూజించటం వల్ల మీకు ఎక్కువ ధనరాబడి, మనఃప్రశాంతత, తల్లిదండ్రుల ప్రేమ అనుగ్రహం కూడా మీకు కలుగుతాయి. మీరు మనసులో ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక అనుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి. 2025 వినాయక చవితి వచ్చేటప్పటికల్లా మీకు ఆ కోరిక తప్పకుండా నెరవేరేటువంటి మార్గాన్ని చూపిస్తారు స్వామివారు. తప్పకుండా ఆ మార్గంలో మీరు వెళ్ళండి, విజయాన్ని సాధించండి, మీ కోరిక నెరవేర్చుకోండి. పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి వినాయకుడు ముందుండి నాయకత్వం వహించే నాయకుడే వినాయకుడు. కాబట్టి ఏది అనుకున్నా, ఏది నెరవేర్చాలనుకున్నా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ముందుకు సాగలుగుతాం. కాబట్టి మీరు ఈ మిథున రాశి వారు ధూపదీప నైవేద్యములతోటి స్వామివారిని పూజించండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, ఆస్తులు సంపాదించుకోవాలన్నా కూడా స్వామివారి అనుగ్రహం కావాలి. కాబట్టి మీకు అన్ని విధాలుగా ముందుకు సాగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. అసలు గణపతి, వినాయకుడు, విఘ్నేశ్వరుడు అనే పేర్లతోటి మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం. భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ. భాద్రపద శుద్ధం అంటే వర్ష ఋతువు మధ్య భాగం. ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా. పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు, అలములు, ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ, రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు, బాణ గుంపు, హస్త గుంపు, నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి. కనుక మనం అందాల బొజ్జ గణపతిని ఏనుగు తొండంతో, ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది.
మనమంతా ఆ స్వామిని మనసా వాచా వేడుకోగలుగుతాం. ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం. అలాగే ప్రతి వినాయక చవితి 2024 భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ 7 శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం. మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి, రకరకాల పండుగలు ఉన్నాయి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ, అందరూ ఇష్టపడే పండుగ, పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జగణపయ్య పండుగ, వినాయక చవితి పండుగ. విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వరుని వినాయక చవితి మొట్టమొదటి పండుగగా ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది. ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలు కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో, కుటుంబం అంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు. అలాగే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుడిని పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ వినాయక చవితి. ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి. ఈ రోజున, ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా స్నానంబు చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని, మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలు పెట్టుకోవాలి. మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని 21 పత్రాలతో పూజించి ధూపదీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లల చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దయ వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు. అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తి మీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ వినాయక చవితి ఒక్క రోజున నిమజ్జనం చేస్తారు, 3వ రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు, 5 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు, కొంతమంది 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు, కొంతమంది 11 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. అయితే ఈ వినాయక చవితి రోజున మనకి 12 రాసులు ఉన్నాయి కదా, 12 రాసులు. ఈ 12 రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు, ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు, కరుణామయుడు మన వినాయకుడు. వినాయకుడు అంటే నాయకుడు, మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు. మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్ళేవాడే వినాయకుడు. ఆ విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు, దయామయుడు. క్షమాగుణం కలిగిన వాడు. ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు, కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు. మంచి దయా కరుణ కలిగిన వాడు. అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి,
ఎటువంటి పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజించినా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు. మన యొక్క కోరికలన్నీ నెరవేర్చుతాడు. మేషరాశి వారు ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ